ఏమైందంటే మేము నైట్ 9:30కి రీచ్ అయ్యాము. 9:30కి రీచ్ అవ్వగానే వాడు బ్రోకర్ సాగు కొడుతున్నాడు ఫోన్ చేసి. వాడు ఏదేదో రేట్లు చెప్పేసరికి వద్దు, మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయినాం. అట్లే అక్కడ ఇండియా ఫస్ట్ మనకు వచ్చేది 2 బార్డర్స్ వస్తాయి. ఇండియా బార్డర్ ఒకటి వస్తుంది, నేపాల్ బార్డర్ ఒకటి వస్తుంది. సో ఇండియా బార్డర్లో మన ఆర్మీ వాళ్ళు చెక్ చేశారు, బ్యాగేజ్ స్కానింగ్ అంతా జరిగింది. సరే మీరు వెళ్ళిపోవడం రా అని అంటున్నారు. వెళ్ళేటి దీనికి మధ్యలో కస్టమ్స్ అని ఒకటి ఉంటుంది. కస్టమ్స్ అంటే ఏంటంటే ఓన్ వెహికల్ తీసుకెళ్లే వాళ్ళు వచ్చేసి ఇచ్చేయించుకోవాలి. పర్ డే ఇంతని ఉంటుంది, 380 రూపీస్ ఇండియన్ రూపీస్లో అది ఉంటుందా. దాన్ని మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కస్టమ్స్ డ్యూటీ అక్కడ ఇది పే చేసి తర్వాత మనం అక్కడికి బార్డర్లోకి ఎంటర్ కావాలి. విషయం ఏంటంటే రాత్రి 8 గంటకే మీకు క్లోజ్ అయిపోతుంది. ఈ ఆఫీసర్స్ ఎవరు ఉండరు. మేము వెళ్ళిండేది ఎప్పుడు 9:30కి వెళ్ళాం కాబట్టి మాకు ఎవరు లేరు. మేమేం చేసాము, నేను వెళ్ళి మామూలుగా కొత్త బార్డర్లోకి వెళ్ళినప్పుడు ఆడ ఆఫీసర్స్ ఉన్నప్పుడు నమస్కారం సార్ అది ఇది చెప్పాను. ఆయన కొంచెం ముచ్చటేసి ఏం చేసి సరే సర్టిఫికేట్ అవి చూసి వెళ్ళిపోమన్నారు. కానీ ఈ 2 బార్డర్స్ మధ్యలో ఉండే కస్టమ్ ఆఫీసర్స్ వీళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, ఎవరో బ్లూ కలర్ కారులో వెళ్ళిపోతున్నారు అని చెప్పగానే వాడు ఇంకా మమ్మల్ని పంపించేసాడు. నేను కారులో కూర్చునేసాను. వాడు వచ్చి చెప్పాడు వేర్ ఈజ్ యువర్ కస్టమ్స్ డాక్యుమెంట్ అని చెప్పి. సో నాకు అది అర్థం కాక మా దగ్గర లేదు అని చెప్పాను. సో తర్వాత ఏం చెప్పాడు, లేదు మీరు వాపస్ వెళ్ళిపోండి, మీరు వెళ్ళేసి మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు, మీరు వచ్చి మీరు కస్టమ్స్ పే చేసి తర్వాత బార్డర్లోకి ఎంటర్ కండి అని చెప్పినారు. వెళ్తూ ఉండగా ఒక మంచి ఏజెంట్ ఒకటి తగిలాడు. వాడి నేమ్ రాజు. వాడు వచ్చేసి మాకు అన్న ఇదిగోండి మీకు విజిటింగ్ కార్డు ఇస్తాము అని చెప్పినాడు. ఇచ్చి తీసుకొని మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒక మంచి దాబాలో అక్కడే తినేసి వాడే దాబా వాడు పక్కన పడుకోమని చెప్పినాడు. మీరు అదంతా చూశారు కదా. ఆడే పడుకునేసి పొద్దున్న బయలుదేరి వచ్చి ఆ ఏజెంట్కి ఫోన్ చేసి తీసుకొని వాడే చూసుకున్నాడు. అంతా 100 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. మిగతా అంతా నార్మలే. జరిగింది ఏంటంటే రిటర్న్ వచ్చేప్పుడు వాడు బార్డర్ కూడా క్లోజ్ చేస్తారు. 10 o'clockకి లాస్ట్ బార్డర్ క్లోజ్. మేము కరెక్ట్గా ఇంకా 2 minutes ఉన్నది వెళ్ళేదానికి. వాడు అక్కడ ఆఫీసరు మా మీద దయ చూపించి వాడికి అన్నీ చేసుకొని దయ చూపించి వెళ్ళాల్సి వచ్చింది. చాలా రిక్వెస్ట్ చేసుకుంటే కానీ వాళ్ళు మళ్ళీ వాపస్ పంపిలే ఇండియాలోకి వెళ్ళి మీకు తెలిసిందే. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి ఏజెంట్తో మాట్లాడి ఏజెంటు మార్నింగ్ నుంచి మాకు ఫోన్ ఛార్జింగ్ లేదంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోమన్నాడు. పొద్దున్న బొంగని టీ ఇచ్చినాడు. తర్వాత మ్యాగీ షాప్కి వాడే తీసుకోపోయినాడు. ఇక్కడ తినుకోండి అని చెప్పి 40 రూపాయలు మాత్రమే మ్యాగీ. అన్నీ బాగా చూసుకున్నాడు. కేవలం 100 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇక్కడ రావడం చాలా బాగుండదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లేసెస్ అన్నీ ఇప్పుడు వరకు మేము ఎక్స్పీరియన్స్ చేసిన ప్లేసెస్ అన్నీ రాక్ ఫాల్ ఏరియాస్. అంటే మనం ల్యాండ్ స్లైడ్ చూసింటాం. ఇక్కడంతా రాక్స్, పెద్ద రాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రాక్ ఫాల్ ఏరియాస్. ఇక్కడ ఎక్కువసేపు కూడా నిలబడి మాట్లాడితే ఇంక మనం కిందకి వెళ్ళిపోవాల్సి వస్తుంది.